పొద్దున్నే వసుంధర షుగర్ టాబ్లెట్ తీసుకొచ్చిచ్చింది. బుజ్జమ్మేమో నీళ్లు తెచ్చిచ్చింది. ఊహనుకొని ఇదైపోతాడు. నిజమని తెలిస్తే ఎంత సంబరపడతారో. కౌముది రేయ్, కౌముది ఎక్కడున్నా లాక్కురండ్రా. ఎక్కడ్రా నా కౌముది? ఏందన్నా ఇది? ప్రతివాడు నీ కాలరే పట్టుకుంటాడేంటన్నా? కూతుర్ని ఇంట్లోనే దాచిపెట్టి డ్రామాలు ఆడుతున్నావా? ఇల్లంతా వెతకండ్రా. ఏ తప్ప రండ్రా. బుజ్జమ్మ ఇంట్లో ఉందా? పిచ్చా వీళ్ళకి? నీకు పిచ్చి. నువ్వేంటది ఇక్కడ? వాళ్ళ నాన్న మీద ప్రేమతో మార్నింగ్ షిఫ్ట్ ఇక్కడ, మా నాన్న మీద ప్రేమతో నైట్ షిఫ్ట్ మన ఇంట్లోనూ డబల్ డ్యూటీ చేస్తుందిరా వదిన. బిర్యానీ తింటారా? వద్దులే వదిన, రాత్రికి దెబ్బలు తినాలిగా. విల్ మీట్ నైట్ వదిన. గుడ్ నైట్ వదిన. రే ఎతకాల్సింది ఇక్కడ కాదు, పైన రూమ్ లో ఉంది. రండి చూపిస్తా. ఇగో బుజ్జమ్మ, నిన్ను ఎత్తుకుపోయి మళ్ళీ నేను వెతుక్కుంటూ ఇంటికి వచ్చుండు. ఈ దేడిది మా గాడి శ్రీను గాడికి ఫ్రెండ్ అంట. నేను ఎవరితో మాట్లాడుతున్నానో తెలియక పిచ్చి చూపులు చూస్తుండు. ట్యాంక్ బండి దగ్గర బుద్ధుడు విగ్రహం లెక్క. బుద్ధి మాత్రం పెరగలేదు. ఈ పాగల్ గాడిని మీ అక్క ఎలా ప్రేమించిందో. రేయ్ తీసుకురారా. వెళ్ళరా. ఒరే, నా కూతురుని తీసుకెళ్ళిపోవడం కాకుండా నా ఊహని కూడా తీసుకెళ్ళిపోతున్నావురా. తీసుకెళ్తే తీసుకెళ్ళని అంకుల్, కౌముది నాతోనే ఉంది కదా, కావాలంటే మీకు షేర్ చేస్తాలే. ఈ యాపిల్ కూడా తనదేనదే. వీడేందన్నా పటేల్ కంటే డబల్ పాగల్ గాన్లా ఉన్నాడు. ఓకే, దిస్ ఇస్ నాట్ ద రైట్ ప్లేస్. మీ పటేల్కి ఊహకి రియాలిటీకి తేడా చెప్పండ్రా. రా. బుజ్జమ్మ, బుజ్జమ్మ, పటేల బుజ్జమ్మని కలిసి తీసుకెళ్ళిపోతున్నారు. పటేలా ఊహే కదరా, మళ్ళీ వస్తుంది. వస్తుంది పటేలా తీసుకెళ్ళిపోతుంటే. రేయ్, బుజ్జమ్మ నీకు కనిపిస్తుందా? రేయ్, బుజ్జమ్మ కనిపిస్తోందా? అంటే అదే పటేలా. గా సీనుగాడి మాయలో పడి ఇంట్లో ఉన్న బుజ్జమ్మని ఊహ నీతో అబద్ధం చెప్పిన పటేలా. హాయ్ మాయ్యా, ఏంటి అలా ఉన్నావు? అంతా ఓకేనా? నా వీక్నెస్ ని అడ్డం పెట్టుకుని ఎన్ని డ్రామాలు ఆడినావురా నువ్వు? వదిలానా? నువ్వు నా ఊహవి, నీకేం తెలియదు. నేను ఊహని కాదు, నిజాన్ని. ప్రాణాలతో మీ ముందున్న మీ వసుంధర. నేను ఈరోజు ప్రాణాలతో ఉన్నానంటే కారణం సీను నాన్న. ఎప్పుడో 14 సంవత్సరాల వయసులో చిన్న పరిచయం. దానికోసం వాడి లవ్ని లైఫ్ని కూడా రిస్క్ చేసి సీను ప్రేమని కాదని నేను వెళ్ళిపోయిన నా ప్రేమని గెలిపించడం కోసం ఇంత చేస్తున్నాడు నాన్న. సీను ప్రేమలో కండిషన్స్ లేవు, క్యాలిక్యులేషన్స్ లేవు. వాడికి ప్రేమించడం తప్ప తిరిగి ఏది ఆశించడం తెలీదు నాన్న. పగోణ్ణి ప్రేమించడం వల్ల ఒక కూతుర్ని దూరం చేసుకున్నావు. పగోణ్ణి దెబ్బ కొట్టడానికి ఇంకొక కూతుర్ని ఎరేసావు. నచ్చిన అమ్మాయిని పెళ్లి మండపం నుంచి ఎత్తుకొచ్చేయడమే ప్రేమ అనుకునే నీకు సీను ప్రేమ అర్థం కాదు నాన్న. నిజంగానే అర్థం కావట్లేదురా. నిన్ను ప్రేమించనని చెప్పిన అమ్మాయి కోసం, నీ ప్రాణం తీస్తానని వెంటపడ్డ వాళ్ళ నాయన కోసం ఎందుకింత చేసినావు? భయం ఒక క్షణం ఉంటుంది మోయ, కోపం ఒక గంట ఉంటుంది, బాధ కొన్ని రోజులు ఉంటుంది, కానీ ప్రేమ మన ప్రాణం పోయేదాకా ఉంటుంది మోయ. ఫెయిల్ అవ్వడానికి ప్రేమ పరీక్ష కాదు మోయ, బాధ్యత. మనం ప్రేమించిన వ్యక్తి సంతోషంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత. ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ రెస్పాన్సిబిలిటీ మోయ. మనుషులు పోయి వాళ్ళ జ్ఞాపకాలతోనే బతకాలంటే ఎంత కష్టంగా ఉంటుందో నీకు చూపిద్దామని ఇదంతా చేశాను మోయ. నాకు భయపడి నేను చేసిందలా రైట్ అన్నోడు తప్ప, నేను చేసిన తప్పు అని ఎదురు చెప్పినోడు ఇప్పటి వరకు నాకు దొరకలే అల్లుడు. తప్పు చేశానని తెలుస్తుంది, కానీ ఎట్లా దిద్దుకోవాలో తెలియట్లే. తప్పు చేసిన ఒప్పుకోవటమే దిద్దుకోవడం మోయ. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు? నువ్వేం చెప్పినా చేస్తా. వసుకి గజానించి పిలిచి అతనికి జరిగిన అన్యాయానికి నువ్వు చేయగలిగిన న్యాయం ఇదొకటే. వాని కాళ్ళు కడిగి మరీ నా కూతురునిస్తానయ్యా, కానీ వాడు ఒప్పుకోవాలిగా. గజానొప్పించే బాధ్యత నాది మోయ.
ఓ షట్ ఈ మా ఇద్దరు కొంపలో ఊహలకు సేఫ్టీ లేకుండా పోయింది. ఆడెవడో వచ్చి అంకుల్ ఊహను తీసుకెళ్ళిపోయాడు. రేపు ఇంకెవడో వచ్చి నా ఊహను తీసుకెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? ఐ కాంట్ టాలరేట్ దిస్. ఐఎమ్ గోయింగ్ విత్ మై ఫ్యామిలీ ఎలాంగ్ విత్ మై ఊహ. ఇది మన కొత్త బెంచ్, బ్లూ కలర్. పదండి. కూర్చో. సేఫ్టీ. కూర్చున్నావులే. పద. 10 ఏళ్ల తర్వాత మా పటేల్ సాబ్ కూడా గిట్లనే అయిపోతాడేమో. మొన్న ఫోన్ చేస్తే డాక్టర్ సాబ్ ఇదే చెప్తుంది. హే గజా, హలో. సీను, అర్జెంటుగా నా దగ్గరికి రా. పట్టుకో పట్టుకో బ్రదర్. కౌముది నీకు ఇచ్చేస్తున్నాడు, తీసుకెళ్ళిపో బ్రదర్. తొందరపడుతావు బ్రదర్, ఇంకా 1 డే టైం ఉంది. ఇప్పటికే లేట్ చేశాను బ్రదర్. కౌముది నీకు ఫోన్ చేసి జైపాల్ రెడ్డి కస్టడీలో ఉన్నానని చెప్పినప్పుడు నేను నీ ప్లేస్లో ఉండుంటే నేనే వెళ్ళి కౌముదిని తెచ్చుకునేవాడిని. కానీ నువ్వు అలా చేయలేదు, నాకు చెప్పావు. అది నీకు నా మీద ఉన్న నమ్మకం, ఇది నాకు నీ మీద ఉన్న నమ్మకం. కానీ ఒక ఫ్రెండ్గా నువ్వు నాకు ఒక ఫేవర్ చేయాలి. ఆర్డరే బ్రదర్. వద్దు. ఆ సీనుగాడు మాయలో పడి గజ రివెంజ్ని మర్చిపోయాడు. నువ్వే ఎదురు చేసి ఆ రివెంజ్ని రీఛార్జ్ చేయి. ఫోన్ ఏమైంది బ్రో? వసుంధర దయ్యమై వచ్చి నన్ను టార్చర్ పెడుతూ. వసు, యు మీన్ కామెడీ సిస్టర్? దయ్యం? ముందా హారర్ సినిమా చూడటం మానే బ్రో, సెట్ అయిపోతావు. నేను చెప్పేది నిజం బ్రో. దయ్యం నీలోకొచ్చి నాతో ఆడుకుంటోంది. తనని ఎలా వదిలించుకోవాలో తెలియట్లేదు. నన్ను వదిలించుకోవాలనుకుంటున్నావా గజా? మనిద్దరికి పెళ్లి జరిగే వరకు నాకు ఆత్మశాంతి, నీకు మనశ్శాంతి ఉండదు. మనిషికి దెయ్యంతో పెళ్ళేంటి? నీకు పెళ్ళంటూ జరిగితే నాతోనే జరగాల. పెళ్ళైతే వెళ్ళిపోతావా? వెళ్ళిపోతా, కానీ పెళ్లి పద్ధతిగా జరగాలి. బంధువులు రావాలి, భోజనాలు చేయాలి, బాజాలు మోగాలి, బారాత్ నడవాలి. అంగరంగ వైభవంగా, వేద మంత్రాల సాక్షిగా మనిద్దరికి పెళ్లి జరగాలి గజా. అప్పుడే నా ఆత్మ శాంతిస్తుంది. హే ఏమైంది బ్రో? ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు? వసు వచ్చి ఊరుకో బ్రో, దెయ్యాలు రావడం ఏంటి? నేను నమ్మను. నేను నమ్మిస్తా. పసాక్. ఇప్పటికైనా నమ్ముతావా? కౌముదిని తీసుకెళ్ళింది నువ్వు కాదు, వసు నీలోకొచ్చి కౌముదిని కిడ్నాప్ చేసింది. నీకు అలా అర్థమైందా? వీడికి ఇలా అర్థమైందా? అంటే వసు నా ఒంట్లోకి వచ్చిందనమాట. నేను అర్జెంట్గా తాయి కట్టించుకోవాలి, విభూతి పట్టించుకోవాలి. నేను ఇక్కడి నుంచి జంప్. నువ్వేం చేసినా వసు నిన్ను వదలదు. దీనికి ఒకే ఒక సొల్యూషన్ ఉంది. ఏంటది? వసుతో నా పెళ్లి దెయ్యంతో పెళ్ళేంటి బ్రో?